మా శంకరన్న మా కార్మికుల కోసానికి ఆయన ప్రభుత్వం మొండి వగరి వల్ల మా కోరికలు నెరవేర్చకుండా ఆయన అశాంతికి గురై పెట్రోల్ పోసుకొని ప్రభుత్వమే చంపింది. పొన్నం ప్రభాకర్ గాని మా ఎండి గారు గాని మా డిఎం గారు గాని వీళ్ళ స్వార్థంతో మా కార్మికులను ఆడ మేము భోజనాలు అండుకుందామన్నా కూడా భోజనాలు కూడా అండలేదు. మా డిఎం గారు చాలా చాలా ఇబ్బంది పరంగా చేస్తే ఆయన మనశ్శాంతి స్థాపించి మా కార్మికుల కోసానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వ వైఫల్యమే. మా డిమాండ్కు వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన కోరికలే అవి. మేమేం కొంతమంది కోరికలు కాలేదు. ఆనాడు ఆ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కూడా ఇచ్చినా కూడా ఇయ్యలేదు. ఈయన మేము చేస్తాం ఇది చేస్తామని మా ప్రభుత్వం విలువ చేస్తామన్నాడు. మన యూనియన్లను ప్రదర్శిస్తానన్నాడు. మా 2 పిఆర్సీ చేస్తానని అవన్నీ చేసి మోసం చేసి ఒక తెలుగుదాకా అది మంత్రిని పెట్టించి ఆయన భావోద్వేగాలు లేపించి మా కార్మికులను మొత్తం ఏడు కాడికి మనుషులను ప్రశాంతి లేకుండా చేసి ప్రజాప్రభుత్వం కాదు ఇది, ఇది నియంత్ర పాలన. ఇది మా 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 మహిళలు 24 గంటలు మహిళా టికెట్లు పెట్టి ఒక్కొక్క బస్సుల 120-130 మంది చేసినా కూడా పనిభారం పెరిగి అసలు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చి డైవర్స్ చనిపోతాను. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు జీతాలు లేవు, ఏం లేవు. నేను 33 సంవత్సరాలు మా బేసిక్ ఏం లేదు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అంటాను. అంతే మీడియం మాట్లాడిస్తాను, అంతే వెళ్ళిపోతాను. మా కోరిక మీ మీడియానే ఎక్కువ ఎక్స్పోజ్ చేసి మా జీవితాలను మీరు కాపాడాలి. మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేయాలి. మాకు 2 పిఆర్సీలు ఇవ్వాలి. మా యూనియన్లను ప్రతినిధించాలి. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. మేనేజ్మెంట్ విపరీతమైన టార్చర్ చేస్తుంది, పనిభారాన్ని పెంచుతుంది, విపరీతమైన కిలోమీటర్లు పెంచుతారు. ఒకప్పుడు 300 ఉన్న కిలోమీటర్లు 600 కిలోమీటర్లు పెంచి టార్చర్ చేస్తాను. చిన్న చిన్న ఆఫీసర్లు కూడా అసలు మమ్మల్ని ఒక ఉద్యోగస్తులా చూడడం లేదు. చాలా ఇబ్బంది పెడతాను. మొగోళ్ళు పైసలు రావాలని ఇబ్బంది పెడతాను. మహిళా టికెట్లు పైసలు కావాలంటాను. కేంపులు కావాలని చెప్తాను. మా డ్రైవర్ సోదరుడు కేంపులు చేయలేదని వాళ్ళను సస్పెండ్ చేస్తాను, మెమోలు ఇస్తాను. ఇలాంటి టార్చర్లు ఉన్నాయి.